చిన్న వాక్యం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. మెట్టుకు నా సహోదరులారా, ప్రభునందు ఆనందించండి. అదే సంగతిలో మీకు రాయుట నాకు కష్టమైంది కాదు, అది మీకు క్షేమకరం. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండండి, ఈ ఛేదన ఆచరించే వారి విషయమై జాగ్రత్తగా ఉండండి. ఎందుకనగా శరీరాన్ని ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మలను ఆరాధిస్తూ క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారు. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా మీరు మాకు ఏర్పాటు చేసిన మూల్యమైన ఆధిక్యతలను బట్టి వందనాలు. అందులో మాకు పాపక్షమాపణ ఇచ్చి, సంఘంలో చేర్చి, పరిశుద్ధాత్మ వరాన్ని ఇచ్చి, సంఘ క్రమంలో ఎదగడానికి ప్రభువా ఆత్మీయ వరాలనిచ్చి, ప్రభువా దినదినమునైనా నీలో జీవింప చేయడానికి సంఘ క్రమాన్ని ఇచ్చారు. సంఘానికి కావలసిన అనేకమైన మాటలు ప్రభువా ఆ రోజు నీ భక్తుల ద్వారా రాయించినారు. ఈరోజు సంఘంలో ఉన్న మేము ప్రభువా ఎదగడానికి, జీవించడానికి అవసరమైన మాటలు మాకు అందించమని కోరుతున్నాను. చదువుతుండగా ప్రభువా మాతో మాట్లాడుతుంది. మాటల్లో ఉన్న జీవాన్ని మా యొక్క నరనరాల్లో ప్రభువా, మా మనస్సుల్లో, మా హృదయంలో మూలిగలో దూరంగా ఈ వాక్యాన్ని పంపించాలి. ఇంతవరకు మాతో ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. సమయాన్ని దీవెనకరంగా చేయండి. యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఫిలిప్పీలో ఉన్న సంఘం, ఫిలిప్ అంటే చర్చి పేరు కాదు కానీ ఊరు పేరు. ఆ రోజు అనేక సంఘాలు కట్టబడలేదు. ప్రారంభ శతాబ్దంలో సువార్త అనేక ఊర్లకు వెళ్ళింది. మొదట ఆ ఊర్లలో ఒక సంఘం ఉండడమే కష్టం. అందుకనే ఫలాని ఊర్లో ఉన్న సంఘం అని చెప్పి పౌలు గారు సంబోధిస్తూ వచ్చాడు. అలా తన ప్రయాణంలో సువార్త చేస్తూ ఫిలిప్పీకి వెళ్ళాడు. ఫిలిప్పీలో సువార్త చేసినప్పుడు కొంతమంది రక్షించబడ్డారు, దేవునిలోకి వచ్చారు. వాళ్ళు దేవునిలో వచ్చిన తర్వాత వాళ్ళని బలపరిచి వాళ్ళకి కావాల్సిన విషయాలు చెప్పి తన సువార్తలో ముందుకెళ్ళాడు. అలా కట్టబడిన సంఘము ఫిలిప్పీలో ఉన్న సంఘము. ఫిలిప్పీలో ఉన్న సంఘం అంటే మందిరాలు కాదు, ప్రజలు. బహుశా వాళ్ళకు చర్చి బిల్డింగ్స్ లేవు అప్పుడు. ఇళ్లలోనో లేకపోతే ఎక్కడన్నా కూడుకునే వాళ్ళు బయట. మనుషులే సంఘం అప్పుడు. ఫిలిప్పీలో ఉన్న సంఘం, ఫిలిప్పీలో ఉన్న ప్రజలు. ఈ పత్రిక రాసే టయానికి పౌలు గారు జైల్లో ఉన్నాడు, బంధించబడి ఉన్నాడు. పౌలు గారు ఏ తప్పు చేయలేదు కానీ సువార్త కోసం బంధించబడి, సువార్త కోసం సంఖ్యలతో మరి ఉండి, నన్ను బంధించిన సువార్త ఆగదు అని చెప్పడానికి, ఈ పోరాటాలు ప్రభువులో మనకు ఉన్నాయని చెప్పడానికి, ఈ పోరాటాలు దాటి కూడా ప్రభువులో ఆనందించడం అనేది అత్యున్నతమైన స్థాయి అని పత్రికలో ఆయన చెప్పిన ఉద్దేశం. సువార్త కోసం ప్రయాసపడే వాళ్ళు,
తిమోతి లాంటి వాళ్ళు, ఎపఫ్రోదితు లాంటి వాళ్ళు, ఈవెన్ ఎపఫ్రా లాంటి వాళ్ళు తన కోసం ఎంత కష్టపడ్డారు. ఈ పరిచర్య కోసం ప్రాణాలకు తెగించే వాళ్ళు, సొంత పనులు పక్కన పెట్టేవాళ్ళు అని చెప్పి తన జత పని వాళ్ళను కూడా ఈ పత్రికలో చెప్తూ వచ్చాడు. ముఖ్యంగా ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఇలాంటి మనసు కలిగిన వాడని, పరలోక సంబంధమైన ప్రతి పని, ప్రతి భాగ్యం వదిలిపెట్టి మన కోసం అంత వ్యక్తునిగా వచ్చి మన కోసం అంత పనిచేసినాడు, అంతగా తగ్గించుకున్నాడు అని చెప్పిన సందర్భం ఈ ఫిలిప్పీ పత్రికలోనే మనకు కనిపిస్తుంది. ఇలాంటి ఒక అమూల్యమైన విషయాలు, అత్యున్నతమైన విషయాలు, చదువుతున్న వింటున్న జీవాన్ని పురికొల్పే విషయాన్ని, సంఘ విశ్వాసిగా దేవుల్లో క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి ఎంతో బలాన్ని ఇచ్చే మాటలు రాశారు. ఒకనొక సందర్భంలో అయితే నేను బయటికి వచ్చిన స్వార్థ ప్రకటిస్తా, ఏ విధంగా నేను భయపడను బెదిరించే వాళ్ళకి, మూలంగా నా బ్రతుకు మూలంగా అయినా సరే, నా చావు మూలంగానైనా నేను ప్రకటిస్తాను, ఏ మాత్రము నేను భయపడినని చెప్పి మట్టుకైతే బ్రతకడం కరిస్తూ వీళ్ళ చచ్చిపోయినా కూడా అది నాకు లాభము అని పౌలు గారు చెప్పిన ఒక అద్భుతమైన విషయం మనకు కనిపిస్తుంది. ఒక వ్యక్తి దేవుళ్ళు ఎంత బలంగా జీవించొచ్చో, ఎన్ని పోరాటాలు, అవరోధాలు, శ్రమలు బంధించిన, సంఘానికి పరిచర్యకు ఈవెన్ దూరం పెట్టిన, దేవునికి దగ్గరగా ఉండకుండా జీవితాన్ని నాశనం చేయడానికి ఎన్ని మన మీదకి లేచినా సరే, ప్రభుతో బ్రతకడం, ప్రభువులో జీవించడం, ఈవెన్ చచ్చిపోయినా మేలు అనుకొని చెప్పడానికి, ఆ విధంగా ప్రభు పరిచర్య చేయడం కంటే అత్యున్నతమైంది లేదు అని చెప్పడం, ఇలాంటి పరిస్థితుల్లో ఆనందించడం, ప్రభువులో జీవించడం అనేది పౌలు గారి పత్రికలో సంఘానికి నేర్పించిన విషయాలు. ప్రభు పక్షాన విశ్వాసం ఉంచడం కాదు, ప్రభు పక్షాన శ్రమ పడడం కూడా మనకి ఇచ్చాడు దేవుడు అని చెప్తాడు 1వ అధ్యాయం చివరిలో. ఈ పోరాటాలు నాకే కాదు మీకు కూడా ఉన్నాయని చెప్తాడు. విశ్వాసులకు, సేవకులకు అందరికీ పోరాటాలు ఉన్నాయి. ఇలాంటి ఒక అద్భుతమైన విషయాలు, సంఘాన్ని పురికొల్పే విషయాలు, శ్రమల్లో, పోరాటాల్లో, కన్నీళ్లలో, బంధకాల్లో ప్రభు కోసం బతకడం, ప్రభు పనులు చూడటం, ప్రభులో ధైర్యంగా జీవించడం, అన్నిటికంటే ముఖ్యంగా ప్రభులో ఆనందించడం అనేది పౌలు గారి యొక్క ఉద్దేశంగా ఈ పత్రికలో మనకు కనిపిస్తా ఉంది. ఈ 3వ అధ్యాయానికి వచ్చేసరికి కూడా అదే చెప్తున్నాడు. మెట్టుకు సహోదరులారా, అంటే పైకి, మెట్టు అంటే పైకి. ఇప్పుడు చెప్పిన దానికి అంతటికీ పైకి చాలా చెప్పుకుంటూ వచ్చాడు. 1వ అధ్యాయంలో, 2వ అధ్యాయంలో మూల్యమైన విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. వీటన్నిటికీ పైన ప్రభువునందు ఆనందించండి. అదే సంగతులు చెప్తున్నా అని అనుకోవద్దు. అదే సంగతులు రాయడం నాకు కష్టం కాదు, అది మీకు క్షేమకరము అన్నాడు. 3వ అధ్యాయంలో ప్రభువుని గురించి చెప్పిన కొన్ని సందర్భాలు మనకు కనిపిస్తాయి. అందులో మొదటి విషయం ప్రభు గురించి చెప్పింది, ప్రభువులో ఆనందించండి. అది రాయడం నాకు కష్టం కాదు, అది మీకు క్షేమం అంటున్నాడు. ప్రభువులో ఆనందం. ఒక విశ్వాసి, ఒక సేవకుడు ప్రభుకు బయట ఆనందం లేదు. కన్నీళ్లున్న ప్రభువులోనే ఆనందం, బంధించబడి జైల్లో ఉన్న ప్రభువులోనే ఆనందం, సంఘంతో కలవలేకపోయినా ప్రభువులోనే ఆనందం, పోరాటాలతో ఉన్న ప్రభువులోనే ఆనందం, బ్రతుకుతామో చస్తామో తెలియని పరిస్థితిలోనైనా, చావైనా బ్రతికైనా ప్రభువులోనే ఆనందం. ఆనందం ప్రభువులోనే వెతుక్కోమంటున్నాడు. వెతుకు, వీటన్నిటికీ పైగా సహోదరులారా ప్రభువులో ఆనందించండి. ఇలా రాయడం నాకు కష్టం కాదు, అది క్షేమము.
మన క్షేమం అనేది ప్రభువులో ఆనందంలో ఉందని చెప్తున్నాడు. మన ఆనందం ప్రభువులో ఉంది అని చెప్తున్నాడు. ప్రభువులో ఆనందించడం అనేది మన యొక్క మెట్టు అని చెప్తా ఉన్నాడు. ఈ పత్రిక రాసే టైంలో రాసే వాళ్ళు పోరాటాల్లో ఉన్నారు, రాసే వాళ్ళు రాయబడుతున్న వాళ్ళు పోరాటాల్లో ఉన్నారు. పౌలు గారు జైల్లో ఉన్నారు, పోరాటాల్లో శ్రమల్లో కన్నీళ్లతో ఉన్నాడు. ఒక పక్క పౌలు గారిని బంధించి తీసుకెళ్లిన తర్వాత ఫిలిప్పీ సంఘస్థులు కూడా అదే పోరాటాల్లో ఉన్నారు. పోరాటాల్లో ఉన్న వ్యక్తులకి, శ్రమల్లో ఉన్న వ్యక్తులకి విడిపించబడతామో చంపబడతామో అని అయోమయ పరిస్థితిలో ఉన్న వ్యక్తులకి ఆనందించమని చెప్తున్నాడు. అంటే ఆనందం అనేది మన జీవితంలో ఉండాలి, అది ప్రభువులో ఉండాలి, ప్రభు ద్వారా ఉండాలి అని చెప్తున్నాడు. పరిస్థితులను దాటించేది ప్రభువులో ఆనందం, శ్రమలను దాటించేది ప్రభువులో ఆనందం. డబ్బులు లేకపోయినా, మనుషులు లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, పేరు ప్రఖ్యాతులు లేకపోయినా, ఘనత లేకపోయినా, మరొక వేదన, నొప్పి, కన్నీళ్లు బాధిస్తుంది, కలవరంతో నిండిన, ఆవేదనతో నిండిన మనసు వికలమైన కూడా ప్రభువులో ఆనందించడం, ప్రభువులో ఆనందించడం అని, మనసులో ఆత్మల ప్రభువులో పరవశించడం అని. శరీరం గాయాలతో ఉన్నా ప్రభువులో పౌలు గారు జైల్లో ఆనందిస్తూ వచ్చినారు. శరీరం ఒక నొప్పితో రక్తం కారుతున్నా ప్రభువులో ఆనందిస్తూ వచ్చినారు. ఆనందించడం అనేది పరిస్థితులకు మించింది, మన స్థితిగతులకు మించింది. ఆహారం, ఇల్లు, తిండి, బట్ట, పని ఏమి లేకపోయినా, దరిద్రంగా, పెంటగా, మురికిగా జనాలు చూస్తున్నా, ఎవరు పట్టించుకోకపోయినా ఆనందించడం, మెట్టుకు సహోదరులుగా ప్రభువులో ఆనందించడం అనేది మనకు క్షేమం అని చెప్తున్నాడు. అది మనకు అనుభవం అని చెప్తున్నాడు. ఇదే విషయాన్ని 4వ అధ్యాయంలో చెప్పాడు, కానీ 3వ అధ్యాయంలోనే అని చెప్తూ వచ్చాడు. ప్రభువులో ఆనందించడం అనేది ప్రభువులో నుంచి మనం నేర్చుకోవాలని చెప్తున్నాడు, ప్రభువులో కలిగి ఉండాలని చెప్తున్నాడు. తర్వాత ఈ సున్నతి ఆచరించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళను కుక్కలతో, దుష్టులతో పోలుస్తూ ఈ పని చేసే వాళ్ళు శరీర విషయంలో బాగా అతిశయపడతా ఉన్నారు. మనం శరీరాన్ని ఆస్పదం చేసుకోము, ఆత్మ వలన ఆరాధిస్తూ ఆత్మలో క్రీస్తునందు అతిశయపడుతున్నా మనమే సున్నతి ఆచరించేవాళ్ళు. క్రీస్తునందు అతిశయపడు మనమే. ఇక్కడ రెండో విషయం ఏం చెప్తున్నాడంటే, క్రీస్తునందే మన అతిశయం. ఆ రోజు యూదులు ఎలాంటి వాళ్ళంటే, సున్నతి చేసుకొని మేము అబ్రహాము సంతానము, మాకు సున్నతి ఉంది, సున్నతి కలిగిన వాళ్ళు ఎంతో గొప్ప వాళ్ళుగా ఫీల్ అయ్యేవాళ్ళు, ఎంతో అతిశయంగా ఫీల్ అయ్యేవాళ్ళు. దేవుడు మాకు ఇది ఇచ్చాడు, ఈ ఆచారం మాకు ఇచ్చాడు, ఈ కట్టడం మాకు ఇచ్చాడు, అబ్రహాము దగ్గర నుంచి మాకుంది, ఇది కలిగిన వాళ్ళు దేవుని ప్రజలు, దేవుని నిబంధనకరువులు, దేవుడు కలిగిన వాళ్ళు అని చెప్పి సున్నతి శరీర సంబంధంగా చేసుకునే ఒక కార్యక్రమాన్ని బట్టి వాళ్ళు అంతా అతిశయించే వాళ్ళని. కానీ పౌలు గారు అంటున్నాడు, మేము శరీరాన్ని ఆస్పదం చేసుకోము, మాకు దేవుడు ఆత్మని ఇచ్చాడు, ఆత్మ మూలంగా ఆరాధిస్తూ క్రీస్తులో మేము అతిశయపడుతున్నాం. రెండవ విషయం చెప్పింది, క్రీస్తులో అతిశయించాలి. భక్తికి సంబంధించి శరీరపరంగా ఏమి చూడకూడదు, శరీర సంబంధ ఆధిక్యతలు గాని, శరీరపరంగా ఉన్న ప్రివిలేజెస్ గాని ఇవి చూడకుండా క్రీస్తులో అతిశయం. ఎందుకంటే ఆ క్రీస్తే మనకు జ్ఞానము, ఆ క్రీస్తే మనకు విమోచనము, ఆ క్రీస్తే మనకు పరిశుద్ధత, ఆ క్రీస్తే మనకు నీతి. క్రీస్తు 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 లేకుండా బ్రతికే లేదు మనకు. క్రీస్తే మన ఆరాధన, క్రీస్తే మన అతిశయాన్ని అర్హుడు. ఆచరిస్తే, సున్నతి పాటిస్తే కాదు మనకు ఘనత వచ్చింది. వాళ్ళు ఆ రోజు క్రీస్తును పక్కన పెట్టి సున్నతి, ధర్మశాస్త్రము, కట్టడలను
వీటిని బట్టి మాకున్నాయని అతిశయించేవాళ్ళు, ఇవి మాకున్నాయని హై ప్రివిలేజ్ గా ఫీల్ అయ్యేవాళ్ళు. ఈరోజు మనం కూడా లోకంలో ఉన్న డబ్బు, పేరు, ప్రఖ్యాతులు లేదా భక్తికి సంబంధించిన విషయాలను బట్టి కూడా కాదు, క్రీస్తు నేను పాపిని, క్రీస్తు రక్షించాడు, నాకు అర్హత లేదు, ఉచితంగా రక్షణ ఇచ్చాడు, నాకు యోగ్యత లేదు, మురికిని, బెంటని, చచ్చిన వాణ్ణి, పాపంలో బ్రతికిన వాణ్ణి, క్రీస్తే క్రీస్తే క్రీస్తే, క్రీస్తులో బ్రతుకుతున్నానంటే క్రీస్తే, క్రీస్తును ఆరాధిస్తున్నా క్రీస్తే, దేవుడితో ప్రార్థిస్తున్నా అంటే క్రీస్తే, వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు నా అంటే క్రీస్తు క్రీస్తు క్రీస్తు, క్రీస్తు అనుగ్రహించిన ఆత్మ. వీటిలో నా అతిశయం తప్ప ఇంకెక్కడ ఏ విషయాల్లో అతిశయించను. సంఘానికి నేర్పిన అద్భుతమైన విషయం క్రీస్తులో ఆనందము, ప్రభువులో క్రీస్తులో అతిశయం. క్రీస్తులో అతిశయం అనేది మనం కలిగి ఉండాలి. ఏ విషయంలో అతిశయించాల్సిన అవసరం లేదు, క్రీస్తులోనే మన అతిశయం. క్రీస్తు క్రీస్తు నోరు తెరిస్తే క్రీస్తే. మన భక్తి ఇచ్చింది ఆయన, నీతి ఇచ్చింది ఆయన, మురికిగా ఉన్న మన బ్రతుకులకు పరిశుద్ధత ఇచ్చింది ఆయన, సంఘంలో పాలు చేసింది ఆయన, సంఘంలో తెచ్చిపెట్టింది ఆయన, రక్తంతో కడిగింది ఆయన, పరిశుద్ధులు చేసింది ఆయన. క్రీస్తు క్రీస్తు క్రీస్తే. క్రీస్తు తప్ప మనం అతిశయించుకోవడానికి, చెప్పుకోవడానికి ఏమీ లేదు, మనం జీరో అని చెప్తున్నాడు. కావాలంటే శరీర విషయంలో నేను అతిశయపడవచ్చు, శరీరాన్ని నేను కూడా ఆస్వాదం చేసుకోవచ్చు అని చెప్తే, 8వ దినాన్ని సున్నతి పొందా, ఇశ్రాయేలు వంశం నాది, బెన్యామీను గోత్రం నాది, హెబ్రీయ సంతానము, హెబ్రీయుణ్ణి, ధర్మశాస్త్ర విషయంలో పరిసయ్యుణ్ణి, ఆసక్తి విషయానికి వస్తే సంఘాన్ని హింసించేవాడిని, ధర్మశాస్త్రం వల్ల నీతి విషయంలో అనిందుణ్ణి, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉన్నవో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటేనే. శరీరపరంగా నేను గొప్ప చెప్పుకోవచ్చు, శరీరపరంగా నేను చెప్పుకోవచ్చు, అవును నాకు సున్నతి ఉంది, ఇశ్రాయేల్ సంతానం నాది, వంశము, నా గోత్రం బెన్యామీను గోత్రం, హెబ్రీయులు నేను, హెబ్రీ సంతానము, ధర్మశాస్త్రం పరిసయ్యుని, ఒక్క తప్పు కూడా లేదు, అన్ని పాటించేవాడిని, అన్నింటినీ ధర్మశాస్త్ర ప్రకారం వచ్చే నీతి ప్రకారము ఏ నింద లేకుండా బ్రతికిన వాడిని, ప్రతి ఆజ్ఞ పాటించిన వాడిని, ధర్మశాస్త్ర ప్రకారము నేను నిందలేని వాడిని, క్రీస్తు సంఘాన్ని ద్వేషించి హింసపెట్టిన వాడిని నేను. ఎందుకంటే ధర్మశాస్త్రం మంది, ఇది భక్తి మంది అని సంఘాన్ని కూడా హింసించిన వాడిని. అంటే సంఘాన్ని హింసించడం ధర్మశాస్త్ర ప్రకారము గొప్పది అన్నమాట. సంఘాన్ని హింసించే వాళ్ళు ధర్మశాస్త్ర ప్రకారము గొప్పవాళ్ళు. ఇలాంటి ఆధిక్యతలు ఉన్నా సరే ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటే. క్రీస్తు గురించి ఒక మాట ఇక్కడ చెప్తున్నాడు, క్రీస్తులో ఆనందించడము, క్రీస్తులో అతిశయించడము, క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకోవడం. క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకోవడం. కొన్ని విషయాలు క్రీస్తు కోసం నష్టంగా భావించుకోవాలి. పౌలు గారు అయితే ధర్మశాస్త్రమంగా, తన వంశపరంగా, గోత్రపరంగా, తన కుటుంబ పరంగా, ధర్మశాస్త్ర పరంగా వచ్చే ప్రతి ఆధిక్యత, ప్రతి గౌరవం, ప్రతి ఘనత, ప్రతి లాభాన్ని నష్టంగా ఎంచుకున్నాడు. క్రీస్తు నిమిత్తం, క్రీస్తు నిమిత్తం. ఎందుకంటే నా ప్రభు అయిన యేసు క్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై క్రీస్తును సంపాదించుకొని, ధర్మశాస్త్ర మూలమైన నా నీతి కాకుండా క్రీస్తునందలి విశ్వాస మూలమైన నీతి, అనగా విశ్వాసమును బట్టి
దేవుడు అనుగ్రహించే నీతి గలవాడనే ఆయన్ను ఎందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనా మృతుల్లో నుంచి నాకు పునరుద్ధానం కలగలని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం ఆయన శ్రమల్లో పాలివాడవట ఎట్టిదో ఎరుగు నిమిత్తం సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకుంటున్నాను, క్రీస్తు నిమిత్తము నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. ఎందుకు క్రీస్తు నిమిత్తం అంటే నాకు క్రీస్తును సంపాదించుకోవాలి. ధర్మశాస్త్రం నీతి కాదు, విశ్వాసం వల్ల వచ్చే నీతి కావాలి. పునరుద్ధానం కలగాలి, నాకు ప్రభు లేచి నేను లేయాలి, మరణ అనుభవం నాకు కావాలి, మృతుల్లో నుంచి పునరుద్ధానం కావాలి, ఆయన ఎరగాలి, ఆ పునరుద్ధాన బలమేందో నేను తెలుసుకోవాలి, క్రీస్తుని సంపాదించుకోవాలి నేను. అందుకే ధర్మశాస్త్ర నీతి, సున్నతి, వంశము, గోత్రము ఇవన్నీ నాకు లాభకరమైనవన్నీ నష్టంగా ఎంచుకుంటున్నా. పెంటతో సమానంగా అన్నాడు ఇంకొక మాట. పెంటది నాకు పెంటతో సమానం. ఈరోజు కొన్ని విషయాలు మనం పెంటతో సమానంగా ఎంచుకోవాలి. క్రీస్తు కోసం బతకాలనుకున్నప్పుడు కొన్ని విషయాలు నష్టపరుచుకోవాలి, కొన్ని లాభాలు పోగొట్టుకోవాలి, కొన్ని ఆధిక్యతలు పోగొట్టుకోవాలి, కొన్ని ఘనతలు పోగొట్టుకోవాలి, కొన్ని స్థానాలు పోగొట్టుకోవాలి, కొన్ని సంపాదించుకోవడానికి కొన్ని పెంటతో సమానంగా ఎంచుకోవాలి. లోకపరంగా ఉన్న వాటిని, లోకపరంగా ఉన్న వస్తువులు, లోకపరంగా మనకు ఏవైతే లాభాన్ని ఇస్తాయో, ఘనతనిస్తాయో వాటిని పెంటతో చూసి ప్రభువును సంపాదించుకోవాలి, ప్రభువు నీతి సంపాదించుకోవాలి, ప్రభు పునరుద్ధాన బలాన్ని సంపాదించుకోవాలి, ప్రభు యొక్క మరణ అనుభవాల గుండా వెళ్ళాలి, ప్రభువుని ఎరగాలి, ఆ పునరుద్ధాన బలం ఈ శరీరంలో రుచి చూడాలి. ఇవి పొందడానికి కొన్ని పెంటతో సమానంగా ఎంచుకోవాలి. శరీర సంబంధమైన ఘనత, పేరు, శరీరపరమైన తిండి సుఖాలు, శరీరపరమైన భోగాల్ని పెంటతో ఎంచుకోవాలి. పాత నిబంధన టైంలోని మోషే గారు అల్పకాలము పాప భోగాలు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలన్నారు. ఫరో కుమారుడు అని అనిపించుకోవడం కంటే క్రీస్తు ప్రజలతో నింద అనుభవించడం మేలన్నారు. పేరు కంటే నిందలు మోయడం గొప్ప అనుకుంటూ, డబ్బు కంటే శ్రమలు అనుభవించడం మేలనుకున్నారు. పౌలు గారు కూడా అదే చెప్తున్నాడు. క్రీస్తులో శ్రమ పడటం, క్రీస్తులో మరణం అనుభవించడం, క్రీస్తులో చచ్చిపోవడం మేలు, బయట ఉండి బ్రతకడం కంటే, బయట ఆధిక్యతతో బ్రతకడం కంటే. ఎంత అద్భుతమైన విషయాలు పౌలు గారు జైల్లో కూర్చొని సంఘానికి చెప్తున్నాడు. మనం శ్రమలతో, పోరాటాలతో ఉన్న ప్రభువులో ఆనందించాలి, అదే మనకు క్షేమం. ప్రభువులోని మనం అతిశయించాలి. ప్రభువే మన ఆరాధన, ప్రభు ఇచ్చిన ఆత్మే, వేరే ఏమొద్దు మనకన్నాడు. ప్రభు కోసము, ప్రభు నిమిత్తము నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకోవాలి కొన్ని అని చెప్తున్నాడు. ఎంత గొప్ప విషయాలు ఇక్కడ చెప్తున్నాడంటే, ఈ 3వ అధ్యాయంలో క్రీస్తులో, క్రీస్తు కోసం, క్రీస్తు నిమిత్తం, క్రీస్తు నందు బ్రతకడం సంఘానికి, విశ్వాసులకి, సేవకులకి పునాది కలిగించే ఒక ఆయుపట్టు లాంటి మాటల్ని ఆ రోజు పౌలు గారు రాయించి పంపించినారు. ఈరోజు పెంటగా ఎంచుకోగలిగారు. కొన్ని ఆధిక్యతలు, కొన్ని ఘనతలు, కొన్ని పేర్లు, లోక సంబంధంగా కొన్ని విషయాలు ప్రభు కోసం పెంటగా నష్టంగా ఎంచుకోవాలి. అవి కాదు మనకు కావాల్సింది. ప్రభు పునరుద్ధానం, ప్రభు బలము, ప్రభు మరణానుభవం, ప్రభుతో పాటు శ్రమలు, ప్రభుతో పాటు నిందలు మోయడం, ప్రభుతో పాటు అవమానాలు మోయడం. ప్రభు యొక్క మరణం ఎట్లా ఉంటుందో ఈ శరీరంలో మనము రుచి చూడాలి.
అవమానాల గుండా వెళ్తూ, నిందల గుండా వెళ్తూ, వేదన గుండా వెళ్తూ, శిలువ మరణాన్ని సహించిన ఆ ప్రభు యొక్క మరణం, ఆ చావు, ఈ జీవిత ముగింపు ప్రభు జీవితంలో అలాంటి అనుభవం కూడా వెళ్ళాలని చెప్తూ ఉన్నాడు. తర్వాత ఇంకొక మాట చెప్తున్నాడు 12వ వచనం కాంచి, ఇది వరకే నేను గెలిచి తినని అయినను, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొంది తిని అని అయినను నేను అనుకోవట్లేదు. కానీ దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దాన్ని పట్టుకోవాలని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇది వరకే పట్టుకున్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడొచ్చు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి ఎరియకే పరుగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరం కూడా ఇదే తాత్పర్యము కలిగి ఉందాము. అప్పుడు దేని గురించి వేరే తాత్పర్యము కలిగి ఉన్న ఎడల అది దేవుడు మీకు బయలుపరచును. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి క్రమంగా నడుచుకుందాం. చెప్తున్నాడు, నేను గెలిచాను, సంపూర్ణ పొందాను, పట్టుకున్నా, అయిపోయింది అని నేను అనుకోవట్లేదు. వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ నేను పరిగెడుతున్నాను గురి యొద్ద. ఎందుకంటే క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానం పొందాలి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానం పొందాలని నేను గురి యొద్ద పరిగెత్తుతున్నాను. పౌలు గారు క్రీస్తు గురించి చెప్పిన మరో మాట, క్రీస్తునందు క్రీస్తు పిలిచిన పిలుపుకు ఒక బహుమానం ఉంది. ఆ బహుమానం పొందడానికి నేను పరిగెడుతున్నా. నేను ఆల్రెడీ పొందానో, గెలిచానో, సంపూర్ణనో అనుకోవట్లేదు. దేనికోసం క్రీస్తు నన్ను పిలిచాడు, ఏ బహుమానం ఇవ్వడానికి నన్ను పట్టబడ్డాడు, దానికోసం పరిగెత్తుతున్నా. దానికోసం వెనుకున్నవి నేను ఏం చేశా, ఏం కట్టా, ఎంత కాదు, ముందుకెళ్తాను. సంపూర్ణమైన వాళ్ళందరూ ఇదే భావన కలిగి ఉందాం. ఇప్పటి వరకు దేవుడు మనకు చూపించిన దాన్ని బట్టి నడుద్దాం. అంతేగాని గెలిచాము, పర్ఫెక్ట్ అయ్యాము, సంపూర్ణమయ్యాము, ఆల్రెడీ వచ్చేసింది, మనకి ఇంకేం బాధ లేదు అని కాదు. క్రీస్తునందు కలుగు, క్రీస్తునందు పిలిచిన పిలుపుకు కలుగు ఉన్నతమైన బహుమానం. క్రీస్తునందు బహుమానం ఉంది. క్రీస్తునందు బహుమానం కోసం పరిగెత్తాలని చెప్తున్నాడు. క్రీస్తులో ఆనందించడం, క్రీస్తులో అతిశయించడం, క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకోవడం, క్రీస్తులో ఉన్న బహుమానం కోసం పరిగెత్తాడు. బహుమానం కోసం పరిగెత్తేటప్పుడు ఆల్రెడీ గెలిచాము అనుకో, పరిగెత్తుతాం. బహుమానం కోసం పరిగెత్తేటప్పుడు వెనక వైపు చూడం, ముందుకే చూస్తాం. క్రీస్తులో బహుమానం పొందాలని పరిగెత్తేటప్పుడు సంపూర్ణమయ్యాం, పర్ఫెక్ట్ అయ్యాం, కూర్చుందాం, రెస్ట్ తీసుకుందాం అనుకో. సంపూర్ణ అవడానికి, పరిశుద్ధులు అవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం. బహుమానం పొందడానికి, ఆయన ఎదుట నిలబడడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం. అందుకని క్రీస్తు కొరకు, క్రీస్తు నందు బహుమానం కోసం మనం పరిగెత్తాలని చెప్తున్నాడు. ఎందుకంటే పందెపు రంగంలో అందరూ పరిగెత్తుతారు, కానీ బహుమానం ఒక్కడే పొందుతాడన్నాడు కొరింథీ పత్రికలో పౌలు గారు. ఎంతో మంది ట్రై చేస్తారు, ఎన్నో గేమ్స్ ఎంతో మంది ఆడతారు, కానీ గెలిచేది కొంతమంది, ఓడేది కొంతమంది. ఈ పరుగు పందెంలో మనం అలసిపోయిన, అయిపోయింది ఇంకా చాలా అనుకున్నా, వెనక్కి చూసిన ఆగిపోతాం. లోతు భార్య వెనక్కి చూసి పొందలేకపోయింది. కొంతమంది ఆగిపోయారు విశ్వాస జీవితంలో, ముందుకెళ్ళలేకపోయారు. కొంతమంది ఆల్రెడీ మనం పర్ఫెక్ట్ అయ్యాం, ఇంకేంది అని పర్ఫెక్ట్ అవ్వడానికి, సంపూర్ణ అవ్వడానికి ప్రయత్నించట్లా. కానీ క్రీస్తునందు ఉన్నతమైన బహుమానం పొందాలని పరిగెత్తేటప్పుడు
గెలిచామనుకోకూడదు, వెనక చూడకూడదు, పర్ఫెక్ట్ అనుకోకూడదు. ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. క్రీస్తులో పరిగెత్తుతూనే ఉండాలి. బహుమానం కోసం ముందుకెళ్తూనే ఉండాలని చెప్తున్నాను. కాబట్టి ఆయన చెప్పిన మాట, క్రీస్తు ముందుండే బహుమానం కోసం పరిగెత్తాలి. తర్వాత ఇంకా చివరిగా ఆయన చెప్తున్న మాట, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకోండి, మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకునే వాళ్ళని గురిపెట్టి నడుచుకోండి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీని గురించి మీకు అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు ఏడుస్తూ చెప్తున్నాను, నాశనమే వారి అంతం, వారి కడుపే వారి దేవుడు. తాము సిగ్గుపడాల్సిన సంగతుల విషయంలో అతిశయపడుతున్నారు. భూ సంబంధమైన వాటి అందే మనసుంచుతున్నారు. మన పౌరస్థితి పరలోకమందు ఉంది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షణ కొనుకు నిమిత్తం కనిపెట్టి ఉన్నాడు. ఆ రక్షకుడు వచ్చినప్పుడు సమస్తము తనకు లోబర్చుకోగలిగిన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరాలని కూడా తన మహిమ కలిగిన శరీరానికి సమరూపంగా మార్చును అని చెప్తున్నాడు. ఇక్కడ క్రీస్తు గురించి చెప్పిన మాట, క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుస్తున్నారు. ఎంతో మంది క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుస్తున్నారు, కానీ మనం క్రీస్తు శిలువకు మిత్రులుగా నడుస్తున్నాం. ఈ అధ్యాయంలో ఎన్నో విషయాలు క్రీస్తు గురించి చెప్తూ వచ్చినాడు. క్రీస్తులో ఆనందించడం, క్రీస్తులో అతిశయించడం, క్రీస్తు కోసం నష్టంగా పెంటగా ఎంచుకోవడం, క్రీస్తులో ఉన్న బహుమానం పొందడానికి పరిగెత్తడం, క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకోకుండా ఉండడం. ఎంతో మంది క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుస్తున్నారంట. ఎంతో మంది క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుస్తున్నారంట. దేవుని నమ్మిన వాళ్ళు, దేవుని సేవకులు. వీళ్ళ గురించి చాలా సార్లు చెప్పా, ఇప్పుడు ఏడుస్తూ చెప్తున్నా అంటున్నాడు. క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకోవడం అంటే ఏంటో చెప్తున్నాడు. వారి కడుపే వారి దేవుడు. భూ సంబంధమైన సంగతుల గురించి ఆలోచిస్తారు, మనసు పెడతారు, సిగ్గుపడాల్సిన విషయాల్లో అతిశయపడతారు. ఇది క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకోవడం అంటే నాశనమే వాళ్ళ కడుపు 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 కంటే చాలు. భూ సంబంధమైన సంగతులు, తిండి, బట్ట, డబ్బు, పేరు, ప్రఖ్యాతులు, అతిశయము, గౌరవం, మర్యాదలు, సుఖాలు, సిగ్గుపడాల్సిన విషయాల్లో అతిశయపడతాం. అది ఉందని ఇది ఉందని పొగుడుకోవడం, అతిశయించడం, ఇలాంటి వాళ్ళు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకునేవాళ్ళు. క్రీస్తు శిలువకు మిత్రులుగా నడుచుకునే వాళ్ళు కడుపు గురించి పట్టించుకోరు. కడుపు దేవుడు అనుకోరు, సుఖాన్ని దేవుడు అనుకోరు, తిండిని దేవుడు అనుకోరు. భూ సంబంధమైన సంగతులు, వస్తువులు వాళ్ళ వైపు మనసు వాటి వైపు వెళ్ళదు. లోకపరంగా డబ్బు, పదవి, పేరు, ప్రఖ్యాతులు, అధికారాలను బట్టి అతిశయపడరు. అవి క్రీస్తులో సిగ్గుపడాల్సిన విషయాలు. లోకంలో అధికారము, డబ్బు, పేరు లోకపరంగా గొప్పనిస్తుందేమో, ప్రభువులో అది సిగ్గుపడాల్సిన విషయం. ఎందుకంటే ధనం యేసులో సంపాదించుకోలేదు. ధనవంతులను సైతము అమ్మి బీదలకు ఇచ్చి పరలోకంలో సంపాదించుకోమన్నాడు. ధనవంతులు దేవుని రాజ్యంలోకి వెళ్ళాలన్నారు. ధనవంతులు సంపాదించుకున్నప్పుడు ఈ రాత్రి నీ ప్రాణం పోతే ఎవరికైతే చెప్తూ వచ్చినాడు. దేశంలో ఏ పదవి ఆశించలేదు, ఏ ప్రైమ్ మినిస్టర్, ముఖ్యమంత్రి, సీఎం, ఈవెన్ సర్పంచ్ కూడా కాలేదు ప్రభు. ఏ జాబ్ కొట్టలేదు ఆయన, ఏ అధికారం కొట్టలేదు ఆయన. సాధారణ స్థితి. ఒక లగ్జరీ ఇల్లు లేదు ఆయనకి, కార్లు, బంగ్లాలు లేవు ప్రభు. తిండి కూడా కావాల్సింది ఏది కోరుకోలేదు. భూ సంబంధంగా ఈ విషయాల మీద ఆయన మనసు పెట్టలేదు. అలాగే పౌలు గారు అపోస్తులు నడుస్తూ వచ్చినారు. ప్రారంభ సంఘము కూడా
అమ్మి బేదలకిస్తూ నడుస్తూ వచ్చింది. చంపుతున్న ప్రభు కోసం మరణాన్ని కూడా వీళ్ళు అనుభవిస్తూ వచ్చినారు. అలాంటి వాళ్ళు క్రీస్తుకు మిత్రులుగా నచ్చేవారు, క్రీస్తు సిలువను అనుసరించేవారు, సిలువను మోసుకొని సిలువను ప్రేమించేవారు. సిలువకు శత్రులుగా నచ్చే వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? కడుపుకు సుఖం, భూ సంబంధమైన విషయాల్లో మనస్సు అతిశయం, సిగ్గుపడాల్సిన విషయాల్లో అతిశయపడి ఇవి అయ్యి ఉన్నాయని చెప్పుకోవడం. ఇలాంటి వాళ్ళు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకునేవారు. క్రీస్తు శిలువకు శత్రువులు కాదు, మిత్రులుగా నడవాలి. మిత్రులుగా నడిచే వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? మన పౌరస్థితి పరలోకం ఉంది, అవర్ సిటిజన్షిప్ ఇన్ ద హెవెన్. మన పౌరసత్వం ఈ భూమి మీద లేదు. మన ఆధార్ కార్డులు, మన రేషన్ కార్డులు ఫలానా ఊర్లో ఉన్నట్టుగా ఏ ఊరు నీది అని మన గుర్తింపు పరలోకంలో ఉందని చెప్తున్నాడు. మన రక్షకుడు అక్కడి నుంచి రాబోతున్నాడని చెప్తున్నాడు. వచ్చి ఈ దీన శరీరాల్ని తనకున్న శక్తిని బట్టి, లోబర్చుకోగలిగిన శక్తిని బట్టి తన మహిమ కలిగిన శరీరానికి సమరూపంగా మారుస్తాడు. అంటే ఈ శరీరాన్ని ఆయన శరీరంలాగా మార్చిపోతున్నాడు. మనకు పౌరసత్వము, వారసత్వము, సిటిజన్షిప్ పరలోకంలో ఉంది. ఒక వ్యక్తి వచ్చి మనం తీసుకెళ్తాడో దాని గురించి మనం ఆలోచించాలి. అది మనము హక్కుగా ఫీల్ అవ్వాలి. దాని విషయంలో అతిశయపడాలి. ఈ శరీరము, ఈ భూ సంబంధమైన సంగతులు మనకి ఈ లోకంలో ఉన్న ఘనతలు కాదు అని చెప్తున్నాడు. క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకోవద్దు. క్రీస్తు శిలువకు శత్రువుగా నడుచుకునే వాళ్ళందరూ కడుపును ప్రేమించి, భూ సంబంధమైన వాటిని ప్రేమించి, సిగ్గుపడాల్సిన లోక సంబంధమైన విషయాల్లో అతిశయపడతారని చెప్పి పౌలు గారు చెప్తున్నారు. కానీ పౌలు గారు అయితే శరీరం కృషించి, పౌలు గారు అయితే నా పౌరసత్వం పరలోకంలో ఉంది, నా దేవుడు రాబోతున్నాడు, ఈ దీన శరీరాన్ని మహిమ శరీరంగా మార్చబోతున్నాడు, యుగ యుగాలు నేను ఆయనతో ఉంటా, నా ప్రభుతో ఉంటా, నా జీవితం అక్కడ, నా లైఫ్ అక్కడ, నా మిగిలినంత అక్కడ. అదే నా అతిశయం, అదే నా ఆనందం. రేపు ప్రభు దగ్గర మీరే నా అతిశయం, నా కిరీటం అన్నాడు. ఆనందం మీరు, నా ఆస్తి కాదు, మీరు నా సంఘం, నా విశ్వాసం. ఇలాంటి వ్యక్తి సిలువకు మిత్రులుగా నడుచుకునేవాళ్ళు, సిలువను ప్రేమించి నడుచుకునేవాళ్ళు, సిలువకు తగినట్టుగా నడుచుకునేవాళ్ళు. క్రీస్తు సిలువకు తగినట్టుగా నడుచుకోవడం, శత్రువులుగా నడుచుకోకుండా ఉండడం అనేది మనం చేయాల్సిన పని అని చెప్పి ఆ రోజు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి చెప్తూ వచ్చినాడు. ఎంత అద్భుతమైన మూల్యమైన విషయాలు ప్రభు పౌలు గారి ద్వారా రాయించి ఈరోజు మనం ప్రభువులో జీవించడానికి, క్రీస్తులో జీవించడానికి ఈరోజు మనకి ఇస్తా వచ్చిన మాటలు బట్టి మనం 10 నిమిషాలు ప్రార్థన చేసుకుంటాం. ప్రభువులో ఆనందించడం కష్టం కాదు, క్షేమం. ప్రభువులో అతిశయించడం శరీరపరంగా కాదు, ధర్మశాస్త్ర భక్తిగా, క్రీస్తు నీతి క్రీస్తు, భక్తి క్రీస్తు, ప్రార్థన క్రీస్తు, భక్తి చదువుతున్న క్రీస్తు, దేవుల్లో ఉన్నమా క్రీస్తు. ఏది చెప్పుకో క్రీస్తు, క్రీస్తే. క్రీస్తు లేకపోతే మనకు బ్రతికేలేదు. జీవము చచ్చిన వారు, మురికి పెంట, అసహ్యులం, అవిధేయులం, మూర్ఖుల, ముగ్రత పాత్రలు. క్రీస్తు, క్రీస్తు, క్రీస్తే. కొన్ని విషయాలు క్రీస్తు కోసం నష్టంగా, పెంటగా ఎంచుకోవాలి. ధర్మశాస్త్ర నీతి కాదు, క్రీస్తు నీతి కావాలి. క్రీస్తు కావాలి, క్రీస్తు పునరుద్ధానం కావాలి. క్రీస్తు పునరుద్ధానంలో నేను లేపబడాలి, మరణానుభవం కూడా నేను వెళ్ళాలి. ప్రభు ఎలా వెళ్ళాడో, మరణానుభవం ఎలా ఉంటుందో. నాకుండేది ఒకే జీవితం, ఒకే శరీరం, ఒక్కసారి నేను చచ్చేది. మరణానుభవం కూడా వెళ్ళాలి, మరణానుభవంలో సమానం నాకు కావాలి. అందుకే పౌలు గారు ఇదే పత్రికలు చెప్తున్నాడు, క్రీస్తు అనుభవించిన శ్రమల్లో మిగిలిన వాటి నా శరీరంలో నా వంతు అనుభవిస్తున్నాను అంటాడు. క్రీస్తుని సంపాదించుకోవాలి, క్రీస్తు నీతి సంపాదించుకోవాలి.
వాటి కోసం అయితే పెంటగా కొత్తవి పెంట ఇవి ముఖ్యమని చెప్తున్నాడు. క్రీస్తునందు బహుమానం సంపాదించుకోవడానికి పరిగెత్తుతా గెలిచాననుకోను, సంపూర్ణ అనుకోను, వచ్చేసింది అనుకోను, పరిగెత్తుతానన్నాడు. క్రీస్తు శిలువలో శత్రువుని కాదు మిత్రుడుగా నడుస్తా. కడుపు కాదు నా దేవుడు, ఓ సంబంధమైన సంగతులు కాదు, సిగ్గుపడాల్సిన విషయాలు కాదు, నేను అతిశయించాల్సింది. లోకంలో ఏం అతిశయించడానికి లేకపోయినా, కడుపు ఎండిపోయిన, ఓ సంబంధ పరంగా ఏ వస్తువులు మనుషులు లేకపోయినా, క్రీస్తు 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 శిలువ. పౌలు గారు నడిచిన, అపోస్తులు నడిచిన, ప్రారంభ సంఘము నడిచిన ఆ క్రీస్తులో శిలువను మొయ్యాలి. క్రీస్తు శిలువను నేను ప్రేమించాలి. క్రీస్తు శిలువకు తగినట్టుగా నేను నడవాలి. శత్రువులుగా నేను నడవకూడదు. నా పౌరసత్వం పరలోకంలో ఉందని, శరీరం కృషించిన ఈ దీన శరీరాన్ని మార్చగలడు అని, నా కోసం ఆయన రాబోతున్నాడు, తనతో ఉండబోతున్నానని అనుకోవడమే క్రీస్తు శిలువకు తగినట్టుగా నడవడం. ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు ప్రభువా. పౌలు గారి ద్వారా ఎంత అద్భుతమైన విషయాలు దేవా ఈరోజు నాకు మాకు విశ్వాస జీవితానికి దేవా బయలుపరిచినందుకై వందనాలు. క్రీస్తే ప్రభువా, క్రీస్తు లేకుండా బ్రతకలేము దేవా. మా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువా, నీలో ఆనందం దేవా, నీలో ఆనందం దేవా. పోరాటాలు దాటి, శ్రమలను దాటి, చావు బతుకులను దాటి ఇలా ఆనందించడం నేర్పించు ప్రభువా. నీ ఆనందం లేకుండా మేము బ్రతకలేము దేవా. అలాంటి జీవితం నాకు మాకు కావాలి దేవా. నీలోనే అతిశయం దేవా. ఏ విషయంలో నీలోనే అతిశయం దేవా. నీతి విషయంలో, భక్తి విషయంలో, పునరుద్ధరణ విషయంలో, మరణ అనుభవాల విషయంలో దేవా నీలోనే అతిశయం. నేను సమస్త కష్టంగా పెంటగా ఎంచుకొని జీవితం ఇవ్వండి ప్రభా. పెంటగా ఎంచుకునే అనుభవం నేర్పించు దేవ. నష్టంగా ఎంచుకునే అనుభవం నేర్పించు దేవ. అందరిలాగా చూడకుండా, అందరిలాగా లాభ విషయంలో పరిగెత్తకుండా, పెంటగా చూసేవా విషయాలు పెంటగా చూడటానికి సాయం చేయండి. క్రీస్తు 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 క్రీస్తే ఈ అనుభవాల్లో ఉంచండి ప్రభా. గెలిచాను అయిపోయింది అనుకోకుండా ప్రభా, సంపూర్ణ అయ్యాను అనుకోకుండా, క్రీస్తునందు ఉన్నతమైన ఆ పిలుపు కలిగే బహుమానం ఆ రోజు నేను పొందాలి ప్రభా. పరిగెత్తాలి, దానికోసం కష్టపడాలి, దానికోసం ఆగకూడదు, అలసిపోకూడదు ప్రభా. క్రీస్తులో ఉన్న బహుమానం కోసం పరిగెత్తడం నేర్పించండి దేవా. అంతేకాకుండా క్రీస్తులో ఉన్న సిలువకి తగినట్టుగా నష్టపడని కడుపును ప్రేమించకుండా, భూ సంబంధమైన విషయాలను ప్రేమించకుండా, భూ సంబంధమైన అతిశయించే వాటిని ప్రభా, సిగ్గుపడే విషయాల్లో అతిశయించకుండా ప్రభా, సిలువకు తగినట్టుగా నడవడం నేర్పించు ప్రభా. సిలువకు మాదిరిగా బ్రతకడం నేర్పించు. సిలువ మరణం తర్వాత లేచి పునరుద్ధరణ పరలోకం వెళ్ళారు ప్రభా. అలాగా మేము మా దీన శరీరాన్ని నువ్వు మార్చగలవని, నువ్వు రాగలుగుతున్నావని, వస్తావని, మా పౌరస్థితి నీ దగ్గర ఉందని, పరలోకంలో ఉందని, దాని గురించి మేము అతిశయించడానికి, దాని మీద మనసు పెట్టడానికి, అదే మా దేవుడిగా తలంచుకోవడానికి ఒక సహాయం చేయండి. అమూల్యమైన మాట కోసమే వందనాలు, అద్భుతమైన మాట కోసమే వందనాలు. పౌలు గారు జైల్లో ఖైదీగా ఉంది, సంఘం ఒక పక్క పోరాటాల్లో ఉన్నప్పుడు దేవా, క్రీస్తులో బ్రతకడం అనేది ఎంత గొప్పదో, ముఖ్యమో, ఎలా బ్రతకాలో ప్రభా,
నేర్పించిన మాటలు, పలికించి రాయించిన మాటలు ఈరోజు మా జీవితాల్లో ఆయా పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు ఎంతో అద్భుతమైన మాటలు ప్రభా, మాటల ప్రకారం చేస్తూ ముందుకెళ్ళడానికి సహాయం చేద్దాం. ఇంతవరకు నీ సన్నిధి మాతో ఉంచి పాటలు, ఆరాధన, తలంపులు, వాక్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకే వందనాలు. నేను చేసిన దానికి ఏమి ఇచ్చి రుణాన్ని తీర్చుకోలేకపోయా, ఏమి ఇవ్వలేను కూడా నా తండ్రి. ఇలా క్రీస్తులో బ్రతకడం నేర్పించు, ఆనందించడం నేర్పించు, నష్టంగా ఎంచుకోవడం నేర్పించు, క్రీస్తు కోసం జీవించడం నేర్పించు, బహుమానం కోసం పరిగెత్తడం నేర్పించండి, క్రీస్తులాగా సిలువ అనుభవించడం నేర్పించండి దేవా. వారి మధ్య తోడుగా ఉండే వచ్చిన వారిని జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి దేవా. ఆత్మీయ శరీర ఆరోగ్యపరంగా సహాయం చేయండి దేవా. ఈ సన్నిధి ఉంచండి ప్రభా, ప్రతి క్షణం నీ సన్నిధి ఉంచండి ప్రభా. ఎక్కడున్నా నీ సన్నిధి ఉంచండి. ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, మనుషులతో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, నీ సన్నిధి లేకుండా బ్రతకూడదు ప్రభా. ఇలాంటి పరిస్థితి రాకుండా వారి ముందు కాయండి దేవా. ఆత్మీయ జీవితానికి, శరీరపరమైన జీవితానికి, మానసిక జీవితానికి, ఆర్థిక ఆరోగ్యపరమైన జీవితానికి కావలసిన ప్రతి సహాయం దయచేయి. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువ చేయగలిగిన వాడు ఆ విధంగా సహాయం చేస్తారండి. నీలో అనుభవం దయచేయి, నీతో అనుబంధం దయచేయి, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సమాధానం దయచేయి దేవా. ఆరోగ్యపరంగా, ఆత్మీయ జీవిత పరంగా, ప్రభా, పనుల పరంగా, ఆర్థిక విషయాల పరంగా, మనుషుల పరంగా, శోధనల పరంగా, శ్రమల పరంగా, ప్రస్తుతం ఉన్న ప్రతి దానిలో కృప చూపించండి దేవా. ఈ సహాయాన్ని దయచేసి కోరుతున్నాను నా ప్రభా. సార్వత్రిక సంఘాలు విశ్వాసంతో పాటు ముందుగా జ్ఞాపకం చేసుకోండి. సంఘాలను, విశ్వాసాలు, సేవకులను ఇదే అనుభవాల్లో ఉంచమని కోరుతున్నాను. ఇంకా ఎంతో మంది ప్రభా సంఘంలోకి రాలేని స్థితిలో ఉన్నారు, క్రీస్తులోనికి రాలేని స్థితిలో ఉన్నారు. మన నేత్రాలు వెలిగించండి. అందులో నా ప్రియులు ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు, రక్త సంబంధులు ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఆనుకునే వాళ్ళు ఉన్నారు. నికరించండి దేవ. నా గ్రామం చుట్టుపక్కల ప్రజలు, నా కుటుంబం, పక్కనున్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని ప్రతి విషయంలో నీ ఆశీర్వాదాన్ని, నీ ప్రేమను, కృపను దయచేయండి. పనుల పరంగా, ఆరోగ్యాల పరంగా, ఆర్థిక పరంగా, వస్తువుల పరంగా ప్రభా కావలసిన ప్రతి సహాయం దయచేయండి. చదువుల పరంగా, ఉద్యోగాల పరంగా, వివాహాల పరంగా ప్రతి విషయంలో సహాయం చేయండి. సమాధానం దయచేయండి, సంతోషం దయచేయండి, నెమ్మది దయచేయమని కోరుతున్నాను. వారి మీద సాతాను శోధల నుంచి తప్పించండి. మన బాణాలను ఎదుర్కోగలిగే ఆత్మీయ విశ్వాసాన్ని దయచేయండి ప్రభా. అన్ని విషయాల్లో చూపిస్తూ రమ్మని కోరుతున్నాను దేవ. అన్ని విషయాల్లో సహాయం చేస్తూ రమ్మని కోరుతున్నాను ప్రభా. మీరే సహాయం చేయండి. అధికారాలను, ప్రభుత్వాలను, నాయకులను జ్ఞాపకం చేసుకోండి, రాజులను జ్ఞాపకం చేసుకోండి. క్షేమకరమైన పరిపాలన ప్రభా, న్యాయంగా జరిగే పరిపాలన దయచేయండి. ఎంతో మంది ప్రభా ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళలాగా, లేని వాళ్ళు లేని వాళ్ళలాగా, సమృద్ధి కలిగిన వాళ్ళు సమృద్ధితో, లేమితో ఉన్న వాళ్ళు ఇంకా లేమితో బాధపడేవాళ్ళు ఉన్నారయ్యా. వారి అక్కర వీరికి, వారి సమృద్ధి వీరి అక్కడికి, ఏ సమృద్ధి వారికి అక్కడకు ఉపయోగపడాలనుక ప్రభా దేశ ప్రపంచ సంఘాల్లో ఇలాంటి భావన దయచేయమని కోరుతున్నాను ప్రభా. సుఖంగా, సంతోషంగా నా కుటుంబాన్ని బట్టి వందనాలు. అదేవిధంగా శ్రమలతో, పోరాటాలు, తప్పులతో, ఇబ్బందులతో నలిగిపోతున్న కుటుంబాలకు ప్రభా సహాయం చేయండి. ఉద్యోగాలు, పనులు చేస్తున్న వారి విషయంలో సహాయం చేయండి. యవన బిడ్డలను, వృద్ధులను జ్ఞాపకం చేసుకుంటే, చిన్నపిల్లలను జ్ఞాపకం చేసుకుంటే ప్రభా ఆయా సహాయం, విధవలు, దిక్కులేని వారు, ప్రభా పేదలు ఉన్నారు, రీతిగా ప్రతి విషయంలో మీరు చూపిస్తున్నారు.
ఈ ఆరాధనలు ఇంతవరకు సాయం చేస్తున్నందుకు హృదయపూర్వకంగా నేను స్తుతిస్తున్నా ప్రభా. ఇలాంటి మాటలు, ఇలాంటి ఆరాధన, ఇలాంటి పాటలు ఈరోజు మీరు మాకు ఇచ్చి ఎంతో సంతోషం, ఆనందం, ఆత్మలో మీరు మాకు కలిగించినందుకే హృదయపూర్వకంగా ఉన్నాను. కుమారుడనేసు రక్త పరోక్షణ కింద వస్తున్నాను ప్రభా. అడగండి, పరిశుద్ధ పచ్చని మిగిలిన సమయం అంతా దేవునికరంగా చేయమని, వారమంతా మీద మా సన్నిధి ఉంచమని, నీ సన్నిధి మాతో ఉంచమని, మా రక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలోని ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహాయము, సన్నిధి మనకున్న సార్వత్రిక సంఘానికి, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి తోడై నడిపించుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.